అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇక మనతో మాట్లాడడానికి రాజేష్ గాయకులు నూజివేడ్ నుంచి మనతో లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మేడం నమస్తే. మేడం గుడ్ మార్నింగ్. మేడం నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, సమాజంలో చిన్నపిల్లల భద్రత అనేది చాలా తగ్గిపోయింది. రీసెంట్గా మనం చూసినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి పిల్లలపైన అఘాయిత్యాలు ఎక్కువైపోతూ వస్తున్నాయి. అసలు ఇలాంటి సమాజంలో పిల్లల్ని పెంచాలంటే నిజంగా తల్లిదండ్రులకి ఒక భయంగా ఏర్పడిపోయింది. అలాంటి సమాజంలో రేపటి రోజున పిల్లల్ని సెక్యూర్గా ఉంచాలి, వాళ్ళ మీద ఇలాంటి చెడు ప్రభావాలు పడకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఒకటి, ముందు తల్లిదండ్రుల ఆలన పాలన ఈ కాలంలో దూరమైంది. ఈ స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక పిల్లలకి ఫోన్లు ఇవ్వడం, వాళ్ళు ఏదన్నా పుట్టినరోజులో ఇతర ఫంక్షన్స్ అన్నప్పుడు వాళ్ళకు కొంచెం ఫ్రీ టైం ఇవ్వడం, వాళ్ళు ఇప్పుడు ట్రీట్ కల్చర్ అనేది ఒకటి వచ్చింది ఈ కాలం. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ముందు ట్రీట్ కల్చర్ పేరుతో మారినటువంటి సంస్కృతిలో మద్యం సేవించడమో లేకపోతే ఇంకొక రకమైన ఇవి సేవించడం పెద్ద విషయం కాదు. ఇది ఈ కాలంలో ఇట్స్ కామన్ అన్నట్టుగా కొంతమంది మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్లేస్లోకి ఇప్పుడు గంజాయి వచ్చి చొరబడి వ్యసనాలు ఒక్కొక్కటి యువతరం పిల్లల దాకా, స్కూల్ పిల్లల దాకా వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అసలు తల్లిదండ్రుల నియంత్రణ లేకపోతే, వాళ్ళ లాలన, వాళ్ళ పాలన కోల్పోతే పిల్లలు ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారో మదనపల్లి ఉదాహరణ మనకి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. చుట్టుపక్కల రోజు చూసే పాపనే, ఒక చిన్న పాపని, 7 ఏళ్ల పాప మీద అత్యాచారం చేయడం అంటే అది సభ్య సమాజం ఈ రోజున సిగ్గుతో తలదించుకుంటుంది ఆ ఘటన చూసి. ఆ బిడ్డన కన్నా తల్లి ఏమైపోవాలి? ఎన్ని రోజులు ఈ చావును తలుచుకుంటూ చావాలి? అవును, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా కాదు, రోజు మన ముందే కనిపించే వాళ్ళే ఎదురింటి మనిషే ఇలా చేయటం అనేది నిజంగా ఆ పాప అన్న అంటూ తిరిగిందో లేదో అంకుల్ అంటూ వెళ్ళిందో, నిజంగా అలాంటి పసిపాప మీద అంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే ఆ మనిషి బిహేవియర్, ఆ గంజాయి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉందని మనం చూడొచ్చు. దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఉంది. నరాల్లోకి ఎప్పుడైతే నేను ఒక డాక్టర్ని అడిగాను అసలు గంజాయి పరిణామం తీసుకున్న కాడి నుంచి ఎట్లా ఉంటుందని అనుకుంటే, అతను ఏం చెప్పాడంటే సహజంగా అప్పుడు దాకున్న కుర్రాడు తను అనుకున్న ఏదైనా ఒక కోరిక తీరలేదు అని అనుకున్నప్పుడు గంజాయి సేవించినప్పుడు ఆ కోరిక తీర్చుకోవాలనేటటువంటి ఇంటెన్షను 3 రెట్లు పెరుగుద్ది అంటున్నారు. 3 రెట్లు పెరిగినప్పుడు ఇంకాడు తల్లా చెల్లా ఇంకా ఏంటనే చూడు, వాడు విచక్షణ కోల్పోతాడని నేను విన్నాను. ఈ దారుణాన్ని చూసిన తర్వాత ఒక ప్రజాగాయకుడిగా, ఒక పాటగా చెప్పాలి అంటే ఈ వేదనంతా కూడా
నిజంగా ఆ, గుండె బరువు అయిపోతుంది. అసలు ఆ పరిస్థితులు చూస్తుంటేనే చిన్న పిల్ల చనిపోతే మనం ఎక్కడో జరుగుతుంది అనుకుంటున్నాం, ఇదేదో మనది కాదని చాలా మంది అనుకుంటున్నారు. రేపొద్దున ఆ సమస్య మన ఇంటి దాకా వస్తే మన గుండె బద్దలవదా? మనం బాధపడమా? ఆ బాధను ఎన్నాళ్ళు ఆ కుటుంబం మోయాలి? ఆ పిల్ల లేని, కళ్ళ ముందు తిరిగే పిల్ల ఉన్నట్టుగా మాయమైపోయింది. ఆ మృత్యువు కబళించింది. మా గంజాయి మృగం ఆ పాపని బలి తీసుకున్న వైనం చూస్తే ఎంత ఘోరం, ఎంత ఘోరం, మదనపల్లి దారుణం, ముక్కు పచ్చలు ఆరని పిట్టపై జరిగింది ఈ ఘోరం. ఎంత ఘోరం, ఎంత ఘోరం, మదనపల్లి దారుణం, ముక్కు పచ్చలు ఆరని బిడ్డపై జరిగింది ఈ ఘోరం. మగాళ్లను మృగాళ్ళుగా గంజాయి మార్చుతుంది, నేరాలు ఘోరాల నీడలో యువత నెత్తురు చిమ్ముతుంది. ఎంత ఘోరం, ఎంత ఘోరం, మదనపల్లి దారుణం, ముక్కు పచ్చలు ఆరని బిడ్డపై జరిగింది ఈ ఘోరం. మదనపల్లిలోన 7 ఏళ్ల పాపపై జరిగింది దారుణం, గంజాయి సేవించి ఉచ్చ నీచం మరచి ప్రాణాలు తీసిన అమానుషం. గుండె పగిలి ఏడ్చే కన్న తల్లిని చూసి రాష్ట్రమే కన్నీరు వెయ్యిందో. గుండె పగిలి ఏడ్చే కన్న తల్లిని చూసి రాష్ట్రమే కన్నీరు వెయ్యిందో. ఇంకెన్ని ప్రాణాలు పోతాయోనని దిగులుతో కుములుతుందో. ఎంత ఘోరం, ఎంత గౌరవం, మదనపల్లి దారుణం, ముక్కు పచ్చలు ఆరని బిడ్డపై జరిగింది ఈ ఘోరం. యాక్సిడెంట్లతో, లైంగిక దాడులతో వికృతాలు పెరిగేనా, శృతి మించిన సరదాల మోహం యువతను కబళించెనా. వ్యసనాలు నేడు యువత పాలిట శాపాలుగా మారేనా. వ్యసనాలు నేడు యువత పాలిట శాపాలుగా మారేనా. విచక్షణ కోల్పోయిన యువత విధ్వంసమవుతున్నదా. ఎంత ఘోరం, ఎంత ఘోరం, మదనపల్లి దారుణం, ముక్కు పచ్చలు ఆరని బిడ్డపై జరిగింది ఇంత ఘోరం. ఎదుగుతున్న బిడ్డల పైన తల్లిదండ్రుల పర్యవేక్షణ ఏనాడైతే కోల్పోతామో ఉండదింక భవితకు రక్షణ. ఎంజాయి అంటూ గంజాయి మత్తుకు బానిసలవుతున్నారా. ఎంజాయి అంటూ గంజాయి మత్తుకు బానిసలవుతున్నారో. మాదక ద్రవ్యాల మత్తులో యువత నేరస్తులవుతున్నారో. అవిత బలి పెట్టుకుంటున్నారో. ఎంత ఘోరం, ఎంత ఘోరం, మదనపల్లి దారుణం, ముక్కు పచ్చలు ఆరని బిడ్డపై జరిగింది ఎంత ఘోరం. మృగాళ్లను మగాళ్లను మృగాళ్ళుగా గంజాయి మార్చుతుంటే, నేరాలు ఘోరాల నీడలో యువత నెత్తురు జిమ్ముతుంటే, యువత నెత్తురు జిమ్ముతుంటే. ఈ నేపథ్యంలో మనం ఉన్నాం మేడం. నిజంగా సార్, మీరు పాట పాడుతుంటే నా నోట కూడా మాట రాలేని పరిస్థితి. పాటతో ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిని చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. నిజంగా ఆ కామాంధుడు కోరిక ఆ కన్న తల్లికి వాళ్ళ కన్నీళ్ళని మిగిల్చింది. ఆ పాప తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది. నిజంగా కొన్ని ఏవైతే ఘటనలు ఉంటాయో నిజంగా హృదయాన్ని కలిచివేస్తాయి. అందులో ఇది కూడా ఒక ఘటన అని మనం చెప్పుకోవచ్చు. రాకుండా ఉండాలంటే
ఈ విషాదం నుంచి మళ్ళీ మామూలు పరిస్థితుల్లోకి ఆ కుటుంబం రావాలన్నా, మన రాష్ట్రం రావాలన్నా, మరే కుటుంబానికి కూడా ఈ నష్టం జరగకుండా ఉండాలంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన బాధ్యత. ఒకప్పుడు యువతరం దేశభక్తి కోసం, దేశ స్వాతంత్రం కోసం పల్లె పల్లె నుంచి, ఇంటి నుంచి ఒక సైనికుడై, కార్యకర్తలై దేశ రక్షణ కోసం ముందుకొచ్చారు. ఇప్పుడు మరో స్వాతంత్ర పోరాటం అని అనలేం కానీ మరో భవిత కోసం పోరాటం ఈ జనరేషన్ ఏదైతే మనం జెన్జీ జనరేషన్ అంటున్నామో వాళ్ళు తీసుకుని ముందుకు రాగలగాలి. వచ్చినప్పుడే దీన్ని ఒక పరిష్కారం దొరుకుతుందని, అటు బలమైన Yes, చట్టాలతో రాజేష్ గారు, పాటు మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel